లెక్చరర్ వేధింపులు భరించలేక నారాయణ కాలేజీలో మరో విద్యార్థి బలవన్మరణం చెందాడు. మేడ్చల్ అన్నోజిగూడ నారాయణ కాలేజీలో ఘటన చోటు చేసుకుంది. తను స్మృతితో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. పోచారం ఐటీ కార్డర్ పరిధిలోని అన్నోజిగూడలో ఈ ఘటన చోటు చేసుకుంది. కుమారుడిని విగత జీవిగా చూసి కాలేజీ గేటు తాళం విరగొట్టి లోపలికి వెళ్లేందుకు తనుజ్ కుటుంబ సభ్యులు ప్రయత్నించారు. ఆగ్రహంతో ప్రిన్సిపల్ రామ్రెడ్డిని ఉరికించి కొట్టారు బంధువులు. పోలీసుల జోక్యంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. పోచారం మున్సిపల్ అన్నోజిగూడ నారాయణ కాలేజీ ఇంటర్ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. పోచారం పోలీసులు చెప్తున్న వివరాల ప్రకారం బానోతు తనీష్ నాయక్ కళాశాలలో ఎంపీసీ చదువుతున్నాడు. ఈ నేపథ్యంలో లెక్చరర్ వేధింపులు భరించలేక తనుష్ కళాశాలలో బాత్రూంలోకి వెళ్ళి ఎంతసేపటికి రాకపోవడంతో తోటి విద్యార్థులు వెళ్ళి పరిశీలించగా ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డట్టుగా తెలుస్తోంది. విషయం తెలుసుకున్న కళాశాల యాజమాన్యం సమీపంలోని ప్రైవేటు దవాఖానకు తరలించగా వైద్యులు పరిశీలించి అప్పటికే మృతి చెందినట్టుగా ధృవీకరించారు. దీంతో కళాశాల యాజమాన్యం పోలీసులకు తల్లిదండ్రులకు సమాచారం అందించారు. పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం విద్యార్థి మృతదేహాన్ని గాంధీ మార్చురికి తరలించారు. అయితే ఆగ్రహం చెందిన విద్యార్థి తల్లిదండ్రులు బంధువులు ఒక్కసారిగా కాలేజీపైకి దాడికి దిగారు. లెక్చరర్ వేధింపుల వల్ల తమ బిడ్డ ఆత్మహత్య చేసుకున్నాడంటూ పేరెంట్స్ ఆరోపిస్తున్నారు. దీంతో ఇక ఆ కళాశాల ప్రిన్సిపల్ను ఈ ఘటనతో పేరెంట్స్ బంధువులు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. కాలేజీకి వెళ్ళి గేట్ తాళం బద్దలు కొట్టి మరీ లోపల వెళ్ళి ఆందోళన చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడ చేరుకుని వారికి నచ్చ చెప్పే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ మీ వేధింపుల వల్లే మా బిడ్డ ఆత్మహత్య చేసుకుంటూ ప్రిన్సిపల్ను ఉరికించుకొట్టారు, పరిగెత్తించుకొట్టారు. ఈ క్రమంలో ఉద్రిక్త పరిస్థితి తలెత్తగా పోలీసులు వారిని అడ్డుకొని ప్రిన్సిపల్ను విడిపించారు. కార్పొరేట్ కళాశాలల్లో చదివి ఉన్నత స్థాయికి ఎదుగుతారనుకుంటున్న తమ పిల్లలు ఇలా తమ బతుకులు నాశనం చేసుకుంటున్న పరిస్థితిని చూసి తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. విగత జీవులుగా మారుతున్న తమ పిల్లలను చూసి పేరెంట్స్ కన్నీరు మున్నీరు అవుతున్నారు. తాజాగా జరిగిన ఈ ఘటన పోచారం ఐటీ కార్డర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్నోజిగూడలో చోటు చేసుకుంది. తనుష్ నాయక్ అనే విద్యార్థి లెక్చరర్ వేధింపులు భరించలేక బలవన్మరణానికి పాల్పడ్డాడు. పాపం ఆ కుర్రాడిని ఆ లెక్చరర్ ఎంతలా వేధించాడో ఒక్కసారి ఈ ఘటన చూస్తే మనకు అర్థమవుతుంది. ఎంతటి మానసిక క్షోభకు ఒత్తిడికి గురి చేశాడో మనకు అర్థమవుతుంది. చదువుల పేరుతో విద్యార్థులను బలవంతంగా వారిపై ఆ సిలబస్ను రుద్ది ఒత్తిడిని పెంచి మానసికంగా ఇక చావే దిక్కు, ఈ ఒత్తిడి నాకు అక్కర్లేదు బాబోయ్, నేను బతకలేను, ఈ బతుకు నాకొద్దు అంటూ ఆ అమాయకపు టీనేజీ పిల్లలు ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న ఆ విద్యార్థి అంతటి కఠిన నిర్ణయాన్ని తీసుకొని పేరెంట్స్ను మర్చి కుటుంబ సభ్యుల్ని మర్చిపోయి అందరినీ మర్చిపోయి చావే దిక్కు అనుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడంటే ఎంతటి ఘోర దుర్ఘటన ఒకసారి మనం అర్థం చేసుకోవచ్చు. ఈ ఘటన అన్నోజిగూడ నారాయణ క్యాంపస్లో చోటు చేసుకుంది. ఇక విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ప్రిన్సిపాల్ను ఉరికించి మరీ కొట్టారు. ఆ దృశ్యాలు మనం చూడవచ్చు. ఆ లెక్చరర్ చేసిన పనికి ఆ విద్యార్థి పాపం తట్టుకోలేక ఎంతటి వేధింపో, ఎంతటి టార్చరో, ఎంతటి ప్రెషరో ఒకసారి మనం అర్థం చేసుకోవచ్చు. బాత్రూంలోకి వెళ్ళి ఎంతసేపటికి బయటికి రాకపోవడంతో తోటి స్టూడెంట్స్ ఏం జరిగిందోనని డోర్ వెళ్ళి కొట్టి చూస్తే అప్పటికే తనువు చాలించాడు. పాపం తనువు చాలించాడు. ఆసుపత్రికి తీసుకెళ్ళగానే అప్పటికే చనిపోయినట్టుగా నిర్ధారించారు. తనుష్ మృతితో ఒక్కసారిగా తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు, కన్నీరు మున్నీరు అవుతున్నారు. అసలు ఏం జరుగుతుంది కార్పొరేట్ కళాశాలలో? విద్యార్థులను లక్ష్యాలు పెట్టి కార్పొరేట్ కళాశాలలో చేర్పించి ప్రాణాలు తీయడానిక? విద్యార్థుల ప్రాణాలు ఇలా బలిగొనేందుకేనా వాళ్ళను ఆ కళాశాలలో లక్ష్యాలు పెట్టి చదివించేది?
ఏం జరుగుతోంది? కార్పొరేట్ కళాశాల యాజమాన్యాలు ఇక మారరా? ఎన్నో సంఘటనలు, కేవలం ఇది తనుష్తోనే కాదు, కోకొల్లలు ఇప్పటికే పదులు కాదు వందల సంఖ్యలో విద్యార్థులు కార్పొరేట్ కళాశాలల ఒత్తిడికి బలవుతున్నారు. అయినా ప్రభుత్వాలకు వీళ్ళ మీద నియంత్రణ లేదు. కార్పొరేట్ కళాశాలల మాయాజాలానికి లక్షల ఫీజులు వసూలు చేసి ఏం చేస్తున్నారు? పిల్లల్ని ఉద్ధరిస్తున్నారా? కాదు, పిల్లల్ని చంపేస్తున్నారు. ఎస్, ఇవన్నీ కూడా లైసెన్స్డ్ హత్యలుగానే పరిగణించాల్సి వస్తుంది. పిల్లల్ని చంపేస్తున్నారు, బలవన్మరణాలకు పాల్పడేలా పిల్లల్ని ఉసిగొల్పుతున్నారు. అసలు కార్పొరేట్ కళాశాలలో జరుగుతుంది ఇదేనా? లక్షలు పెట్టి పిల్లల్ని కళాశాలలో పంపిస్తే పిల్లల్ని శవాలుగా ఇంటికి పంపిస్తారా? ఇదా జరుగుతున్న తంతు? ఏం జరుగుతోంది? ఉన్నత విద్యావంతులై ఉద్ధరిస్తారనుకుంటే విగత జీవులుగా మారి ఇంటికి వస్తారా? ఇది తల్లిదండ్రుల ఆవేదన. ఏం జరుగుతుంది అసలు కార్పొరేట్ కళాశాలలో? మేడ్చల్ అనోజిగూడ నారాయణ క్యాంపస్లో కూడా అదే ఘటన. తనుష్ మృతితో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. కుమారుడిని విగత జీవిగా చూసి కాలేజీ గేట్ తాళం విరగొట్టి లోపలికి వెళ్లారు కుటుంబ సభ్యులు. ఆగ్రహంతో ప్రిన్సిపాల్ను ఉరికించి మరీ కొట్టారు. రామ్రెడ్డి అనే ప్రిన్సిపాల్ని అక్కడ తనుష్ బంధువులు పరిగెత్తించి మరీ దాడి చేస్తున్న దృశ్యాలు మనకు కనబడుతున్నాయి. అంటే అందరూ బాధ్యులే, ప్రిన్సిపాల్ కూడా బాధ్యుడే ఈ ఘటనకు. కేవలం లెక్చరర్ వేధింపులే కాదు, విద్యార్థులను చదివించాలి. ఎంతవరకు చదవాలో అంతవరకే చదివించాలి. అసలు కార్పొరేట్ కళాశాలలో ఇంకా సరైన ప్రామాణికత పాటించి, సరైన పద్ధతులు పాటించి ఇంకా పిల్లలకి చాలా అనువుగా సులువుగా విద్యను నేర్పాలి. కానీ ఏం జరుగుతుంది? తీవ్ర ఒత్తిడికి గురి చేసి పూర్తిగా ఒక ప్రపంచంలోకి నెట్టివేసి ఏకంగా మరణానికి పాల్పడేలా, బలవన్మరణానికి పాల్పడేలా ఇలాంటి ఒత్తిడికి గురి చేసి పిల్లలు తమ ప్రాణాలు తీసుకునేలా చేస్తున్న ఈ కార్పొరేట్ విద్యా సంస్థలను ఏమనాలి? అటు మేడ్చల్ జిల్లా బాచుపల్లిలో కూడా సరిగ్గా ఇలాంటి ఘటనే జరిగింది. ఎంఎస్ఆర్ ఇంపల్స్ కాలేజీలో కూడా ప్రజ్ఞ అనే విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. అక్కడ కూడా విద్యార్థి సంఘాలు వచ్చి ఇదే పరిస్థితి ఉద్రిక్తి చోటు చేసుకుంది. అసలు ఏం జరుగుతుంది కార్పొరేట్ కళాశాలలో? పిల్లల్ని చంపడానికా మీ దగ్గరికి పంపేది? పిల్లల్ని చదువు విద్యాబుద్ధులు నేర్పించి ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్ది సమాజంలోకి బయటికి పంపిస్తారనుకుంటే పిల్లల్ని ఇలా ఒత్తిడికి గురి చేసి పిల్లలు బలవన్మరణానికి పాల్పడి ప్రాణాలు తీసుకునేలా ఇదా మీ డిసిప్లిన్, ఇదా మీ టైం టేబుల్ పిల్లలకు నేర్పించేది ఇదేనా? ఇప్పుడు సామాన్య పేరెంట్స్ అడుగుతున్న ప్రశ్న, అసలు ఆ విద్యార్థి మృతదేహాన్ని చూసి విగత జీవిగా చూసి ఆ తల్లిదండ్రులు తల్లిడిల్లిపోయారు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. చదువుకుంటాడు, బాగుపడతాడని కళాశాలకు పంపిస్తే విగత జీవుడిగా డెడ్ బాడీని అప్పగించారు పాపం. ఇది కార్పొరేట్ కళాశాలలో జరుగుతున్న తంతు. లక్షలు వసూలు చేసి పిల్లల్ని పిండి, కరిక్యులం పేరుతో పిండి పిల్లల్ని మానసికంగా వేధించి వాళ్ళంతలో వాళ్ళే బలవన్మరణానికి పాల్పడేలా, చచ్చిపోయేలా చేస్తున్నారు ఈ కార్పొరేట్ కళాశాలలు. వీరిపై ప్రభుత్వాలకు నియంత్రణ లేదు. ఎవరు కనీసం వీరిని ఎందుకు ఇలాంటి కరిక్యులం పెట్టి పిల్లల్ని వేధిస్తున్నారంటూ విద్యాశాఖ కూడా వీళ్ళని ఇప్పటి వరకు మందలించిన దాఖలాలు. అసలు ఏం జరుగుతుంది కార్పొరేట్ కళాశాలలో? వరుసగా చోటు చేసుకున్న ఈ ఘటనలతో ఒక్కసారిగా ఆగ్రహం కట్టలు తెంచుకుంటుంది పేరెంట్స్లో కూడా. వరుసగా ఈ ఘటనలు చోటు చేసుకున్న నేపథ్యంలో ఇక పేరెంట్స్ అయితే వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ కోరుతున్నారు. అటు విద్యార్థి సంఘాలు కూడా
ఇదే డిమాండ్ చేస్తున్నాయి. తనుష్ నాయక్ బాత్రూంలో ఉరి వేసుకొని మృతి చెందాడు. ఎంతసేపటికి బయటికి రాకపోవడంతో తోటి విద్యార్థులు వెళ్ళి చూడగా ఉరి వేసుకొని కనిపించాడు. అనుజ్ కూడా నారాయణ క్యాంపస్లో వారు కాలేజీ సిబ్బందికి సమాచారం ఇవ్వగా తోటి విద్యార్థులు వెంటనే ఆ కాలేజీ సిబ్బంది ఓ ప్రైవేట్ ఆసుపత్రి తరలించారు. అప్పటికి మృతి చెందినట్టుగా వైద్యులు నిర్ధారించారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు బంధువులు అక్కడికి చేరుకొని ఆందోళన దిగారు. కొడుకు మృతదేహాన్ని చూసిన తల్లిదండ్రులు గుండెల విషయాలా రోధించారు. లెక్చరర్ వేధింపుల వల్ల తమ బిడ్డ సూసైడ్ చేసుకున్నాడంటూ తండ్రి ఆరోపిస్తున్నారు. పోలీసులు అక్కడ చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రి తరలించారు. ఈ ఘటనపై కేసు దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. అయితే ఈ ఘటనతో పేరెంట్స్ బంధువులు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. కాలేజీకి వెళ్ళి గేట్ తాళం విరగొట్టి మరీ లోపలికి వెళ్ళి ఆందోళన చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడ చేరుకొని వారికి నచ్చ చెప్పేందుకు యత్నించారు. మీ వేధింపుల వల్లే మా బిడ్డ ఆత్మహత్య చేసుకున్నాడంటూ ప్రిన్సిపల్ను పరిగెత్తించుకొట్టారు. ఈ క్రమంలో పరిస్థితి ఉద్రిక్తతకు తలెత్తిగా పోలీసులు వారిని అడ్డుకొని ప్రిన్సిపాల్ను విడిపించారు. సో మొత్తం మీద ఈ ఘటనతో ప్రస్తుతం అక్కడ ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది. పోలీసులు అయితే ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అటు బాచ్పల్లి ఎంఎస్ఆర్ ఇంపల్స్ కాలేజీలో కూడా ఇలాంటి ఘటన జరిగింది. దీనిపై కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వరుసగా కార్పొరేట్ కళాశాలలో విద్యార్థుల బలవన్మరణాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతున్నాయి. దీనిపై కనీసం విద్యాశాఖ స్పందించాలి. ప్రభుత్వాలు స్పందించి ఇలాంటి కార్పొరేట్ కళాశాలపై నియంత్రణ పెట్టాలి. ఒక సరైన టైం టేబుల్ను ఏర్పాటు చేసే విద్యార్థులను సరైన మానసిక ఒత్తిడికి గురి కాకుండా ఒక క్రమశిక్షణ పద్ధతిలో విద్యా బుద్ధులు నేర్పాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు అయితే వ్యక్తమవుతాయి. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. లెక్చరర్ వేధింపులు భరించలేక నారాయణ కాలేజీలో మరో విద్యార్థి బలవన్మరణం చెందాడు. మేడ్చల్ అనోజ్ కూడా నారాయణ కాలేజీలో ఘటన చోటు చేసుకుంది. తనుష్ మృతితో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. పోచారం ఐటీ కార్డర్ పరిధిలోని అనోజ్గూడలో ఈ ఘటన చోటు చేసుకుంది. కుమారుడిని విగత జీవిగా చూసి కాలేజీ గేటు తాళం విరగొట్టి లోపలికి వెళ్లేందుకు తనుష్ కుటుంబ సభ్యులు ప్రయత్నించారు. ఆగ్రహంతో ప్రిన్సిపల్ రామ్రెడ్డిని ఉరికించి కొట్టారు బంధువులు. పోలీసుల జోక్యంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. పోచారం మున్సిపల్ అనోజ్గూడ నారాయణ కాలేజీ ఇంటర్ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. పోచారం పోలీసులు చెప్తున్న వివరాల ప్రకారం బానోతు తనీష్ నాయక్ కళాశాలలో ఎంపీసీ చదువుతున్నాడు. ఈ నేపథ్యంలో లెక్చరర్ వేధింపులు భరించలేక తనుష్ కళాశాలలో బాత్రూంలోకి వెళ్ళి ఎంతసేపటికి రాకపోవడంతో తోటి విద్యార్థులు వెళ్ళి పరిశీలించగా ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డట్టుగా తెలుస్తోంది. విషయం తెలుసుకున్న కళాశాల యాజమాన్యం సమీపంలోని ప్రైవేటు దవాఖానకు తరలించగా వైద్యులు పరిశీలించి అప్పటికే మృతి చెందినట్టుగా ధృవీకరించారు. దీంతో కళాశాల యాజమాన్యం పోలీసులకు తల్లిదండ్రులకు సమాచారం అందించారు. పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం విద్యార్థి మృతదేహాన్ని గాంధీ మార్చురికి తరలించారు. అయితే ఆగ్రహం చెందిన విద్యార్థి తల్లిదండ్రులు బంధువులు ఒక్కసారిగా కాలేజీపైకి దాడికి దిగారు. లెక్చరర్ వేధింపుల వల్ల తమ బిడ్డ ఆత్మహత్య చేసుకున్నాడంటూ పేరెంట్స్ ఆరోపిస్తున్నారు. దీంతో ఇక ఆ కళాశాల ప్రిన్సిపల్ను ఈ ఘటనతో పేరెంట్స్ బంధువులు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. కాలేజీకి వెళ్ళి గేట్ తాళం బద్దలు కొట్టి మరీ లోపల వెళ్ళి ఆందోళన చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడ చేరుకుని వారికి నచ్చ చెప్పే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ మీ వేధింపుల వల్ల మా బిడ్డ ఆత్మహత్య చేసుకుంటూ ప్రిన్సిపల్ను ఉరికించుకొట్టారు, పరిగెత్తించుకొట్టారు. ఈ క్రమంలో ఉద్రిక్త పరిస్థితి తలెత్తగా పోలీసులు వారిని అడ్డుకొని ప్రిన్సిపల్ను విడిపించారు. కార్పొరేట్ కళాశాలల్లో చదివి ఉన్నత స్థాయికి ఎదుగుతారనుకుంటున్న తమ పిల్లలు ఇలా తమ బతుకులు నాశనం చేసుకుంటున్న పరిస్థితిని చూసి తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు.
విగత జీవులుగా మారుతున్న తమ పిల్లల్ని చూసి పేరెంట్స్ కన్నీరు మున్నీరు అవుతున్నారు. తాజాగా జరిగిన ఈ ఘటన పోచారం ఐటీ కార్డర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్నోజిగూడలో చోటు చేసుకుంది. తనుష్ నాయక్ అనే విద్యార్థి లెక్చరర్ వేధింపులు భరించలేక బలవన్మరణానికి పాల్పడ్డాడు. పాపం ఆ కుర్రాడిని ఆ లెక్చరర్ ఎంతలా వేధించాడో ఒక్కసారి ఈ ఘటన చూస్తే మనకు అర్థమవుతుంది. ఎంతటి మానసిక క్షోభకు ఒత్తిడికి గురి చేశాడో మనకు అర్థమవుతుంది. చదువుల పేరుతో విద్యార్థులను బలవంతంగా వారిపై ఆ సిలబస్ను రుద్ది ఒత్తిడిని పెంచి మానసికంగా ఇక చావే దిక్కు, ఈ ఒత్తిడి నాకు అక్కర్లేదు బాబోయ్, నేను బతకలేను, ఈ బతుకు నాకొద్దు అంటూ ఆ అమాయకపు టీనేజీ పిల్లలు ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న ఆ విద్యార్థి అంతటి కఠిన నిర్ణయాన్ని తీసుకొని పేరెంట్స్ను మర్చి కుటుంబ సభ్యుల్ని మర్చిపోయి అందరినీ మర్చిపోయి చావే దిక్కు అనుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడంటే ఎంతటి ఘోర దుర్ఘటన ఒకసారి మనం అర్థం చేసుకోవచ్చు. ఈ ఘటన అన్నోజిగూడ నారాయణ క్యాంపస్లో చోటు చేసుకుంది. ఇక విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ప్రిన్సిపాల్ను ఉరికించి మరీ కొట్టారు. ఆ దృశ్యాలు మనం చూడవచ్చు. ఆ లెక్చరర్ చేసిన పనికి ఆ విద్యార్థి పాపం తట్టుకోలేక ఎంతటి వేధింపో, ఎంతటి టార్చరో, ఎంతటి ప్రెషరో ఒకసారి మనం అర్థం చేసుకోవచ్చు. బాత్రూంలోకి వెళ్ళి ఎంతసేపటికి బయటికి రాకపోవడంతో తోటి స్టూడెంట్స్ ఏం జరిగిందోనని డోర్ వెళ్ళి కొట్టి చూస్తే అప్పటికే తనువు చాలించాడు. పాపం తనువు చాలించాడు. ఆసుపత్రికి తీసుకెళ్ళగానే అప్పటికే చనిపోయినట్టుగా నిర్ధారించారు. తనుష్ మృతితో ఒక్కసారిగా తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు, కన్నీరు మున్నీరు అవుతున్నారు. అసలు ఏం జరుగుతుంది కార్పొరేట్ కళాశాలలో? విద్యార్థులను లక్ష్యాలు పెట్టి కార్పొరేట్ కళాశాలలో చేర్పించి ప్రాణాలు తీయడానిక? విద్యార్థుల ప్రాణాలు ఇలా బలిగొనేందుకేనా వాళ్ళను ఆ కళాశాలలో లక్ష్యాలు పెట్టి చదివించేది? ఏం జరుగుతుంది? కార్పొరేట్ కళాశాల యాజమాన్యాలు ఇక మారరా? ఎన్నో సంఘటనలు, కేవలం ఇది తనుష్తోనే కాదు, కోకొల్లలు ఇప్పటికే పదులు కాదు వందల సంఖ్యలో విద్యార్థులు కార్పొరేట్ కళాశాలల ఒత్తిడికి బలవుతున్నారు. అయినా ప్రభుత్వాలకు వీళ్ళ మీద నియంత్రణ లేదు. కార్పొరేట్ కళాశాలల మాయాజాలానికి లక్షల ఫీజులు వసూలు చేసి ఏం చేస్తున్నారు? పిల్లల్ని ఉద్ధరిస్తున్నారా? కాదు, పిల్లల్ని చంపేస్తున్నారు. ఇవన్నీ కూడా లైసెన్సుడ్ హత్యలుగానే పరిగణించాల్సి వస్తుంది. పిల్లల్ని చంపేస్తున్నారు, బలవన్మరణాలకు పాల్పడేలా పిల్లల్ని ఉసిగొల్పుతున్నారు. అసలు కార్పొరేట్ కళాశాలలో జరుగుతుంది ఇదేనా? లక్షలు పెట్టి పిల్లల్ని కళాశాలలో పంపిస్తే పిల్లల్ని శవాలుగా ఇంటికి పంపిస్తారా? ఇదా జరుగుతున్న తంతు? ఏం జరుగుతోంది? ఉన్నత విద్యావంతులై ఉద్ధరిస్తారనుకుంటే విగత జీవులుగా మారి ఇంటికి వస్తారా? ఇది తల్లిదండ్రుల ఆవేదన. ఏం జరుగుతుంది అసలు కార్పొరేట్ కళాశాలలో? మేడ్చల్ అన్నోజిగూడ నారాయణ క్యాంపస్లో కూడా అదే ఘటన. తనుష్ మృతితో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. కుమారుడిని విగత జీవిగా చూసి కాలేజీ గేట్ తాళం విరగొట్టి లోపలికి వెళ్లారు కుటుంబ సభ్యులు. ఆగ్రహంతో ప్రిన్సిపాల్ను ఉరికించి మరీ కొట్టారు. రామరెడ్డి అనే ప్రిన్సిపాల్ని అక్కడ తనుష్ బంధువులు పరిగెత్తించి మరీ దాడి చేస్తున్న దృశ్యాలు మనకు కనబడుతున్నాయి. అంటే అందరూ బాధ్యులే, ప్రిన్సిపాల్ కూడా బాధ్యుడే ఈ ఘటనకు. కేవలం లెక్చరర్ వేధింపులే కాదు,